రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఏపీకి కేటాయించిన ఎయిమ్స్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఆధునిక వైద్య దేవాలయాన్ని మరి కాసేపట్లో ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. మంగళగిరి ఎయిమ్స్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయబోతున్నారు. అలాగే 9 క్రిటికల్ కేర్ యూనిట్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. మంగళగిరితో పాటు రాజ్కోట్, భటిండా, రాయ్ బరేలీ, కళ్యాణి ఎయిమ్స్ ను కూడా ప్రధాని మోదీ జాతికి అంకితం ఇవ్వబోతున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, భారతి పవార్లు హాజరు కానున్నారు. అలాగే విశాఖలో మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్తో పాటు 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొనబోతున్నారు. ఇక రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ నిర్మించాలని కేంద్రం తలపెట్టింది. అప్పటి టీడీపీ సర్కార్ మంగళగిరి సమీపంలో 183 ఎకరాలను కేటాయించింది. 1618 కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్రమే ఎయిమ్స్ ను నిర్మించింది. ఇక్కడ వైద్య కళాశాల, మెడికల్ ల్యాబ్, నర్సింగ్ కళాశాల, ఆపరేషన్ థియేటర్స్తో పాటు ఇన్ పేషెంట్, అత్యవసర సేవలు, రెసిడెన్షియల్ బ్లాక్, గెస్ట్ హౌస్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్తో పాటు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించారు. 2019 మార్చి నుంచే రోగులకు సేవలు అందిస్తున్నారు. రోజుకు 2,500 మంది రోగులు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటికే 15 లక్షల మందికి ఓపీ సేవలు అందగా మరో 20,000 మంది ఇన్ పేషెంట్ గా జాయిన్ అయ్యి చికిత్సలు పొందారు. మరో 12,000 మందికి అత్యవసర చికిత్సలు అందిస్తున్నారు. అత్యంత ప్రశాంత వాతావరణంలో కొండ పక్కన ఎయిమ్స్ ను భూములు కేటాయించారు అధికారులు. దీనికి కృష్ణానది నుంచి నిరంతరం నీరు సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం 183.11 ఎకరాల విస్తీర్ణంలో 960 పడకల హాస్పిటల్ నిర్మించారు. 125 ఎంబీబీఎస్ సీట్లతో పాటు వైద్య కళాశాలతో పాటు ఇతర నిర్మాణాలను కూడా చేపట్టారు. విశాఖలో 4.76 కోట్లతో చేపట్టిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, 2.07 కోట్లతో నెలకొల్పిన 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ను ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారు. ఇక దీంతో పాటు 22 కోట్లతో చేపట్టబోతున్న 9 క్రిటికల్ కేర్ బ్లాకులకు శంకుస్థాపన చేస్తారని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, మంగళగిరి ఎయిమ్స్ ను మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థను ప్రధాని నరేంద్ర మోడీ రాజ్కోట్ నుంచి వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇప్పటికే ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కార్యక్రమం మంగళగిరిలోని ఎయిమ్స్ కు చేరుకోవడం జరిగింది. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషితో పాటు భారతి ప్రవీణ్ పవార్ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ చేరుకున్న వెంటనే కూడా ఏదైతే ఆ ఎయిమ్స్ లో అందిస్తున్నటువంటి వైద్య సేవలను ప్రజెంటేషన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులు వివరించడం జరిగింది. ప్రధానంగా ఎయిమ్స్ లో ఏ విధమైనటువంటి వైద్య సేవలు అందుతున్నాయి, ఎంతమందికి చికిత్స అందుతున్న రోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి మొత్తం ఉన్నాయి అనేది కూడా మొత్తం వివరించడం కూడా జరిగింది. ప్రధానంగా మంగళగిరి ఎయిమ్స్ ప్రాజెక్టు దాదాపు 1618 కోట్లతో చేపట్టడం జరిగింది. 183.11 ఎకరాల్లో 960 పడకలతో నిర్మాణం చేపట్టడం జరిగింది. 125 సీట్లతో కూడిన వైద్యశాల కళాశాల కూడా ఇక్కడ ప్రత్యేకమని చెప్పవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే ఎయిమ్స్ కి సంబంధించి ప్రతిరోజు కూడా 2,500 మంది రోగులు వస్తుంటారు. జిల్లాతో పాటు కాకుండా గుంటూరు, విజయవాడతోనే కాకుండా జిల్లాలో నలుమూల నుంచి పెద్ద ఎత్తున రోగులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అత్యాధునికమైన వైద్య సదుపాయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ సంబంధించి ప్రతి ట్రీట్మెంట్ కూడా తక్కువ ధరకే వస్తుండటంతో కూడా మొత్తం రోగులంతా కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధికి కూడా త్వరలో ఇక్కడ చికిత్స అందించేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు కూడా చేస్తున్నారు. ఏదైతే వైద్య సదుపాయాలకు సంబంధించి, అటు మెడికల్ కి సంబంధించి, ట్రీట్మెంట్ కి సంబంధించి, అదేవిధంగా పేషెంట్లను ఏ విధంగా ట్రీట్ చేయాలనే దాని మీద కూడా మొత్తం ఇప్పటికే గైడ్ లైన్స్ జారీ చేయడం జరిగింది. 2018 నుంచి ప్రారంభించిన సమయంలో కూడా ప్రతిరోజు దాదాపు 2,000 నుంచి 2,500 మంది రోగులు వస్తున్నారు. ఇప్పటిదాకా 20 లక్షల మంది కూడా ఇక్కడ వచ్చి వైద్య సేవలు పొందారంటూ కూడా అటు వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రధానంగా కడప, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం ప్రభుత్వ బోధన ఆసుపత్రులతో పాటు తెనాలి, హిందూపురం జిల్లా ఆసుపత్రుల్లో 230 కోట్లతో నిర్మించినటువంటి క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణాలకు ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాసేపట్లో శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో స్టేట్ ఫుడ్ ల్యాబ్ క్యాంపస్ లో 476 కోట్లతో నిర్మించిన మైక్రోబయాలజీ టెస్టింగ్ ల్యాబ్ ను కూడా దాంతో పాటు 2.7 కోట్ల విలువైన 4 మొబైల్
స్పెసిఫిక్ ల్యాబ్లను కూడా ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం ద్వారా మరి కాసేపట్లో ప్రారంభించున్నారు. ఇప్పటికే గవర్నర్ తో పాటు కేంద్ర మంత్రులు, ఏపీకి సంబంధించినటువంటి మంత్రి విడుదల రజనీతో పాటు రాజ్యసభ సభ్యులు ఇక్కడ చేరుకున్నారు. ఇప్పటికే ఇది సంబంధించినటువంటి స్పీచ్ అయితే స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో ఎయిమ్స్ సంబంధించి ఏ విధమైనటువంటి ఫెసిలిటీ ఏర్పాటు చేసిన రోజులకు ఏ విధంగా చేస్తున్న విభజనకు సంబంధించి హామీ ఇచ్చిన నేపథ్యంలో మొత్తం కేంద్రం ఏ విధంగా చేపట్టింది అనేది కూడా మొత్తం వివరించున్నారు. మరి కాసేపట్లోని వర్చువల్ విధానం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.